నెక్స్ట్ మిగతా వార్తల్లో E20 జనతా పార్టీ వచ్చింది. ఇంకొకటి, ఇథనాల్ కలిపిన పెట్రోల్కు వ్యతిరేకంగా గలం. ఇన్స్టాగ్రామ్ ఎక్స్లో మొదలైన ఉద్యమం 3 లక్షలకు చేరువైన ఫాలోవర్స్. నితిన్ గడ్కరీ రాజీనామాకు డిమాండ్. E20 జనతా పార్టీ ఏంటంటే, ఇప్పుడు మన వాహనాల్లో ఆల్రెడీ ఇథనాల్ కలిపిన పెట్రోల్ని మనం వాడుతున్నాం. పోస్టులు కూడా స్టార్ట్ చేసిరు ఆల్రెడీ. ఎవరిని అడిగిర్రు ఆయన ఈ దేశంలో ఎవరికి తెలుసు అంటే ఎవరికి తెలియదు. స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ప్రజలను అడిగింది లేదు అసలు. దాని మీద టెక్నికల్గా అది అసలు ఎంతవరకు ఈ బండ్లకు మనకు సెట్ అవుతుందో లేదో దాన్ని ఆలోచించలేదు. హార్డ్ కోర్ బీజేపీ వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది ఏంది, ఇది ఎందుకు ఇంత దారుణమైన డెసిషన్ తీసుకున్నారని. అంటే 80% పెట్రోల్, 20% ఇథనాల్, దాన్ని E20 అంటున్నారు. రీసెంట్గా ఎక్కడో ఇదే E20 పెట్రోల్ వాడితే మారుతి వెహికల్, గ్రాండ్ విటారా వెహికల్ ఖరాబ్ అయింది. ఖరాబ్ అయితే ఆ షోరూమ్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇది E20 పెట్రోల్ వల్ల ఖరాబ్ అయిందంటే ఆయన వినియోగదారుల ఫోరంకి వెళ్తే వినియోగదారుల ఫోరం ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏమని, ఆ 20 లక్షల కారు మొత్తం డబ్బులు ఇచ్చేయండి అని కంపెనీకి చెప్పింది. మరి ఇది ఎవరిని ముంచుతానికి? ఇది కొన్ని కోట్లాది బండ్లలో ఈ పెట్రోల్ పోస్తే, ఈ E20 ఇథనాల్ కలిపిన పెట్రోల్ పోస్తే ఖరాబ్ అయితే ఎవరిది బాధ్యత? ఎవరు నష్టపోతారు? ఏమన్నా అంటే ఏంటంటే పెట్రోల్ ఇంపోర్ట్స్ చాలా తగ్గించడానికి ఇక్కడ మన దగ్గర తయారు చేయటువంటి ఇథనాల్ ద్వారా దీన్ని ముందుకు తీసుకురావచ్చు అంటున్నారు. ఇప్పుడు E20 దానివల్ల మైలేజ్ తగ్గుతుంది, ఆటోమేటిక్గా మైలేజ్ తగ్గుతుంది, బండ్లు డ్యామేజ్ అవుతాయి, అది తొందరగా సర్వీస్కి వస్తాయి. మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మరి ఒరిజినల్ పెట్రోల్ మంచిదా, ఇథనాల్ కలిపిన పెట్రోల్ మంచిదా? మీరు మళ్ళీ అంత గాడికే వస్తుంది. మీరు ఎంత ఇది అనుకున్నా ఇథనాల్ కలిపినా మళ్ళీ గాడికే వస్తుంది. అండ్ ఇంకొకటి, ఇథనాల్ ఎట్లా తయారు చేస్తారు? ఎంత భయంకరమైన సిచ్యువేషన్ ఉంటుంది. మన తెలంగాణలో కూడా ఇథనాల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, వెళ్ళి చూడండి. మానకొండూరులో 2 ఉన్నాయి, బెజ్జంకి దగ్గర. చుట్టూ ఉన్న 10-15 కిలోమీటర్ల ప్రజలు చచ్చిపోతున్నారు ఆ పొల్యూషన్ భరించలేక. చిత్తనూరు దగ్గర ఒక ఇథనాల్ ఫ్యాక్టరీ ఉంది. ఇంకా దిలావర్పూర్ దగ్గర ఫ్యాక్టరీ పడాలి, దాన్ని అడ్డుకున్నారు అక్కడ ఉన్న ప్రజలు, ఆగిపోయింది. ఇక్కడ పెద్దదన్నవాడ గద్వాల దగ్గర ఒకటి వేయాల్సి ఉండే, దాన్ని ప్రజలు అడ్డుకొని పోరాటం చేసి అది ఆగిపోయింది. 29 ఇథనాల్ కంపెనీలకి తెలంగాణలో పర్మిషన్ వచ్చి రెడీగా ఉన్నాయి, ప్రజలు తిరగబడుతున్నారని ఆగిపోయినాయి. ఇథనాల్ అనేది విప్లవం కాదు, విషం అని చాలా సందర్భాల్లో మనం చెప్పినాం. దీనివల్ల పర్యావరణం దెబ్బతింటది చాలా భయంకరంగా. మరి ప్రజల ప్రాణాలు తీసేటువంటి దాన్ని అవసరమైతే బండ్లు వాడడం తగ్గిద్దాం కానీ, పెట్రోల్ వాడకాన్ని తగ్గిద్దాం కానీ, పర్యావరణ దెబ్బతీసే ఇట్లాంటి దాన్ని మనం ఎందుకు పెట్టుకోవాలా? ఇగో E20 పెట్రోల్కు వ్యతిరేకంగా ఇటీవల ఢిల్లీలో నిరసన ప్రదర్శన. ఇథనాల్ కలిపిన పెట్రోల్కు వ్యతిరేకంగా గలం. నీట్ పేపర్ లీకేజ్కి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ సాగించిన ఉద్యమం విజయవంతమైన నేపథ్యంలో ఇదే స్ఫూర్తితో కొత్తగా E20 జనతా పార్టీ పుట్టుకొచ్చింది. పెట్రోల్లో ఇథనాల్ కలపడాన్ని వ్యతిరేకిస్తూ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ప్రారంభమైన ఈ పార్టీ ఖాతాలకు ఇప్పటికే 2,95,000 మంది ఫాలోవర్లుగా మారిపోయారు. ప్రస్తుతం దేశంలో 20% కలిపిన పెట్రోల్ E20ని విక్రయిస్తున్నారు. దీనివల్ల మైలేజీ తగ్గుతోంది, ఇంజన్లో సమస్యలు వస్తున్నాయని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు ఇథనాల్ కలపని స్టాండర్డ్ పెట్రోల్ విక్రయానికి తిరిగి మళ్లే ఉద్దేశమేది లేదని కేంద్ర పెట్రోలియం శాఖ స్పష్టం చేస్తున్నది. E20 పెట్రోల్తో వాహనాలు దెబ్బతింటాయనడం ఒట్టి ఆరోపణ అని పేర్కొన్నది. కానీ మైలేజీ 5% వరకు తగ్గుతుందని తెలిపింది. అయినప్పటికీ E20తో ఇంజన్ విడిభాగాలు దెబ్బతింటాయన్న ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 100% అచ్చమైన పెట్రోల్ను కూడా బంకుల్లో అందుబాటులో ఉంచాలని, నచ్చిన ఇంధనాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ వాహనదారులకు ఉండాలని E20 జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. E20 పెట్రోల్ను గట్టిగా సమర్థిస్తున్న కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తన పదవికి రాజీనామా చేయాలని కోరుతోంది. మరోవైపు E20 పెట్రోల్ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ దీని నుంచి తాను తన కుటుంబం లాభాలు పొందుతోందంటూ ఆన్లైన్ పోస్టులతో పరువుకు నష్టం కలిగిస్తున్నారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బాంబే హైకోర్టును ఆశ్రయించిండు. ఇందుకు సంబంధించి నాగ్పూర్ పోలీసులు 4 సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పైన 2 వారాల క్రితం కేసు కూడా నమోదు చేశారు. ఎన్ని వాహనాలు అనుకూలమో తెలియదు. దేశంలో E20 పెట్రోల్ వాడకానికి పూర్తి అనుకూలంగా ఉన్న వాహనాల శాతం ఎంత అనే అంచనాలేవి లేవని కేంద్రం వెల్లడించింది. అయితే నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా E20 పెట్రోల్ను వినియోగించడం పూర్తిగా సురక్షితమని, వాహనాలకు సమస్య ఏమీ రాదని విస్తృత అధ్యయనాలు, క్షేత్రస్థాయి ప్రయోగాల్లో తేలింది. కేంద్ర చమురు సహజవాయు శాఖల సహాయ మంత్రి సురేష్ గోపి సోమవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ ఈ విషయాన్ని చెప్పిండు.
దేశంలో E19, E20 పెట్రోల్ వినియోగంలోకి వచ్చి 2.5 ఏళ్లకు పైగా అవుతోంది. 20 కోట్ల ద్విచక్ర వాహనాలు, 3 కోట్లకు పైగా పెట్రోల్ కార్లలో ఈ ఇంధనాన్ని వినియోగిస్తున్నారు. ఇథనాల్ కలపడం, ఇంజన్లు విఫలం కావడం, వాహనాలు అకస్మాత్తుగా మరమ్మతులకు గురవడం వంటి ఘటనలేవి చోటు చేసుకోలేదని చెప్పారు. జాతీయ జీవ ఇంధన విధానం ప్రకారం ఆహార ధాన్యాల నుంచి కూడా ఇథనాల్ను ఉత్పత్తి చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. E20 సమస్య పైన ఆగస్టు 4వ తేదీన పార్లమెంటుకు మార్చ్ చేపట్టబోతున్నారట. ఢిల్లీ టాక్సీ, టూరిస్ట్ ట్రాన్స్పోర్ట్, టూర్ ఆపరేటర్ల సంఘంతో ఈ ర్యాలీ ఉండబోతున్నదట. అసలు మీకు తెలుసా, 2 ఏళ్ళు అయిపోయిందట ఆ E20 పెట్రోల్ వచ్చి. మన ఆల్రెడీ వాడుతూనే ఉన్నాం దాన్ని. ఒక్కసారి అడుగుదాము ఇందులో. ఇంకా ఒకసారి చూడండి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, లిఖితపూర్వకంగా ఆన్సర్ ఇచ్చిండు కదా, ఎక్కడ వెహికల్స్ డ్యామేజ్ అవ్వలేదని. మీరు చాట్ జీపీటీకి వెళ్ళి అడగండి, E20 పెట్రోల్ వల్ల ఎక్కడైనా వెహికల్ పాడైన ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయా నేను అడిగితే ఏమంటుంది, అవును E20 పెట్రోల్ వల్ల వాహనాలు దెబ్బతిన్నాయని కొంతమంది వాహన యజమానులు సోషల్ మీడియాలో వార్తల్లో ఆరోపించిన సంఘటనలు ఉన్నాయి. ఉదాహరణకు ఇటీవల ఒక పంజాబీ గాయకుడు తన కొత్త SUVలో ఫ్యూయల్ పంపు దెబ్బతిన్నదని, దానికి E20 కారణమని పేర్కొన్నాడు. అలాగే మరికొన్ని వ్యక్తిగత ఫిర్యాదులు కూడా వెలుగులోకి వచ్చినాయి. కానీ కేంద్రం మాత్రం ఈ ఆరోపణలు తప్పుపడుతున్నది. మారుతి సుజుకి, హీరో, టొయోటా వంటి వాహన తయారీ సంస్థలు కూడా తమ పరీక్షల్లో E20 కారణంగా ఇంజన్ డ్యామేజ్కు ఆధారాలు కనిపించలేదని తెలిపినాయి. అయితే 2023కు ముందు తయారైన కొన్ని వాహనాల్లో 3 నుంచి 3.5% వరకు మైలేజ్ తగ్గే అవకాశం ఉందని మాత్రం అంగీకరించినాయట. ఇది ప్రభుత్వం కూడా అంగీకరిస్తున్నది. సో ఇప్పుడు వెహికల్స్లో అంటే కొత్తగా ఇప్పుడు వస్తున్న దాంట్లో దానికి అనుగుణంగా ఇంజన్ ఏదో తయారు చేస్తున్నట్టున్నారు. మరి ఇప్పుడు అంతకుముందు వాటికి కూడా అది ఓకే అయినప్పుడు మరి అంతకుముందు ఎందుకు చెప్పలే? ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఇది E20 పెట్రోల్కి కూడా ఇది ఈ ఇంజన్ సహకరిస్తుందని చెప్తున్నారంటే పాత సహకరించినట్టే కదా. అసలు ఇది ప్రవేశపెట్టేటప్పుడు దేశంలో ఉన్న ప్రజలందరికీ చెప్పాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మీరు సపరేట్ బంక్ పెట్టు, E20ది ఇక్కడ సపరేట్ ప్యూర్ పెట్రోల్ ఇక్కడ, ఎవరిది కావాల్సింది వాళ్ళు పోసుకుంటారు. అవకాశం ప్రజలకు ఇవ్వద్దా? ఇదంతా ఒకవైపు అసలు దానివల్ల నష్టం ఉన్నా లేదన్నది పక్కన పెడితే అసలు ఆ ఇథనాల్ని ఎట్లా తయారు చేస్తారు? ఆ ఇథనాల్ తయారీకి కావాల్సిన పరిశ్రమల వల్ల పెద్ద ఎత్తున పర్యావరణం దెబ్బతినే అవకాశం ఉంది. ఇది పెద్ద మోసం దేశానికి. మీరు ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నా, వెళ్ళండి చాలా ఏరియాలో తెలంగాణలో ఉన్న ఇథనాల్ ఫ్యాక్టరీలు చుట్టుపక్కల ఉన్న 10-15 గ్రామాల ప్రజలను అడగండి, వాళ్ళ బాధ ఏదో మనకు తెలుస్తుంది.